హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతి ప్రియ అఫీషియల్. గాయస్, మనం 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. నిజంగా నాకు ఈ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ అన్నది చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 3 ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను. సో ఈ 3 ఇయర్స్ కొత్త కొత్త కంటెంట్, సిస్టర్ అండ్ బ్రదర్ కంటెంట్, నా మినీ వ్లాగ్స్ అండ్ రీసెంట్గా మేము స్టార్ట్ చేసిన పిన్ని షార్ట్ సిరీస్. బాబోయ్, యాక్చువల్లీ నేను ఆ సిరీస్ కోసమే మాట్లాడదామని అనుకుంటున్నాను. చాలామంది ఎంత నెగిటివ్ కామెంట్స్ పెట్టారు తెలుసా. అసలు నీకు అది సూట్ అవ్వలేదు, వేస్ట్ నువ్వు అని. కొంతమంది ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి నన్ను ఎలా తిట్టారంటే అలా తిట్టారు. గైజ్, ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యాక్టింగ్ వచ్చేసరికి మనం ఎమోషనల్ చూపించాలి, కోపం చూపించాలి, బాధ చూపించాలి, విలనిజం చూపించాలి. అన్ని వేరియేషన్స్లో కూడా మనం చెయ్యాలి. ఓన్లీ ఎప్పుడు పాజిటివ్గానే అంటే లైక్ పాజిటివ్ రోలే చెయ్యాలి అని ఏం లేదు. నెగిటివ్, ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక్ దీపం సీరియల్ ఉంది, అందులో శోభిత కూడా చేసింది కదా. సో అలానే అమ్మాయి బయట విలనేం కాదు కదా. సో నా బాధ ఏంటంటే ఇంత నెగిటివ్ ఎందుకు వచ్చింది కామెంట్స్ అంటే, చెయ్యకు అసలు ఈ సిరీస్ ఆపే అని చెప్పి ఎంతమంది కామెంట్స్ పెట్టారో. సరే, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక సిరీస్ లాగే తీసుకోండి. ఏమో ఎండింగ్కి ఇంకా ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ ఇది మేము ఒక 20 కానీ ఒక 15 ఎపిసోడ్స్ చేద్దాం అనుకుంటున్నాము. కాబట్టి ఇది ఎంతవరకు వెళ్తుందో తెలీదు. సో స్టార్టింగ్ అన్నది నిజంగా వాళ్ళు నాకు ఇష్టం ఉండరు అన్నదాన్నే మనం చూపించాలి. సిరీస్ అన్నది మెయిన్ అదే. సో దాన్ని మీరు తీసుకొని నువ్వు నెగిటివ్, నువ్వు చెత్త, నువ్వు వేస్ట్, ఇలాంటి రోల్స్ చేయకు, నీకు సూటే అవ్వలేదని కొంతమంది. సూట్ అవుతుంది అవ్వది అని సెకండరీ. బట్ నా ఆ షార్ట్ సిరీస్ ఎంత బాగా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ 24 అవర్స్లో 1 మిలియన్ వ్యూస్ అన్నది. ఎప్పుడంటే మేము సిస్టర్ అండ్ బ్రదర్ కంటెంట్ చేసేటప్పుడు, లేదంటే నా మినీ వ్లాగ్స్ ఇలా వెళ్తేప్పుడు వచ్చేవి. ఈ సిరీస్ నాకు ఎందుకంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఏదో జస్ట్ సరదాగా చేసాము. ఒక ఎపిసోడే చేసాం. ఫస్ట్ ఒక ఎపిసోడ్ చేసిన తర్వాత చూసాం, ఇద్దరిని చూసి సరే ఒకసారి పోస్ట్ చేద్దాము, ఎలా వెళ్తుందో చూద్దామని చెప్పి పోస్ట్ చేశాను. స్టార్ట్ చేశాను, నీకు సూట్ అవ్వలేదు, నువ్వు ఇలాంటి వీడియోస్ చేయకు, అస్సలు సెట్ అవ్వలేదు అది ఇది అని చెప్పి. కానీ రీచ్ బాగా వెళ్ళింది. సరే ఇంకొక ఎపిసోడ్ చేద్దాము అని చెప్పి ఆ ఎపిసోడ్ చేస్తే అదైతే ఆల్మోస్ట్ 24 అవర్స్లో 1 మిలియన్ వెళ్ళింది. సరే, కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. నా ఐడియా ఎలా ఉంటుందంటే, నా కంటెంట్ ఫ్యామిలీ చూడాలి. లైక్ ఎలా అంటే కపుల్స్ చూడడమో, లేక ఫ్రెండ్స్ చూడడమో, లేక అబ్బాయిలు చూడడం అమ్మాయిలు చూడడం అని కాదు. నా వీడియోస్ కంటెంట్ ఫ్యామిలీస్కి అట్రాక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి, ఎమోషన్స్ అన్నీ చూపించాలి. ఇంతకుముందు సిస్టర్ అండ్ బ్రదర్ చేశాం. మొత్తం ఎంతమంది అక్క చాలా బాగా చేశారు మీ ఇద్దరు అది ఇది అని చెప్పి. కానీ ఒక్కటే కంటెంట్లో వెళ్ళకూడదు కదా. సో డిఫరెంట్ కంటెంట్ చేయాలి అని చెప్పి నా బాధ. సో ఈ సిరీస్ అలా స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ చాలా సరదాగా చేసాము, ఒక్క ఎపిసోడే చేసాము. సో బాగా వెళ్తుంది కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ చేసాము. అలా ఆల్మోస్ట్ ఇప్పటికి 5 ఎపిసోడ్స్ మేము చేసాము. 5 ఎపిసోడ్స్ కూడా అన్నీ ఇప్పుడు మిలియన్స్లోనే ఉన్నాయి. ఇంకా మేము ట్రై చేస్తున్నాము, ఇంకా మంచిగా చేయాలి అది ఇది అని చెప్పి. అండ్ మీరు అనుకుంటారు, నీలో ఇంత సైకోయిజం ఉందా అనుకుంటారు. ఈ సిరీస్ చూస్తే అంత బాగుంటుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. కాబట్టి మీరు సిరీస్ని సిరీస్లా చూడండి, యాక్టింగ్ని యాక్టింగ్లా చూడండి. ఎప్పుడు పాజిటివ్ రోలే కాదు, నెగిటివ్ రోల్ కూడా మనం చేయాలి యాక్టింగ్ అన్నప్పుడు కదా. సో మీరు కూడా దాన్ని సిరీస్లానే చూడండి. నిజంగా బయట ఏంట కామెంట్స్ నెగిటివ్ అది ఇది అంటే పెడతారు, ఓకే. బట్ నా బాధ ఏంటంటే అర్థం చేసుకోండి కొంచెం. అది నేను లైక్ ఓకే, తిను యాక్టింగ్ చేసింది నిజంగా ఈ యాంగిల్ కూడా ఈ అమ్మాయిలో ఉందా అన్నది చెప్పాలన్నదే నా బాధ. ఎప్పుడు కామెడీ చేసాము, సిస్టర్ అండ్ బ్రదర్లో కామెడీ చేసాము, ఎమోషన్ చూసాము, ఇంకా అందులోనే చాలా వేరియేషన్ టైప్ ఆఫ్ కంటెంట్స్ మేము చేసాము. కాబట్టి పిల్లలతో కూడా కొంచెం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ మీద నెక్స్ట్ ఏంటి, ఎలా ఉండబోతుంది అన్నది మీ సిరీస్ అంతా చూడాలి, చాలా బాగుంటుంది. అంతే నేను చెప్పాలనుకుంటున్నాను. కానీ ఈ సిరీస్ మాత్రం నిజంగా మీరు ఎంత సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఇంకా మంచి కంటెంట్ ఒకటి ఉన్నది, అది కూడా నేను చేయబోతున్నాను.
మీరైతే నాకు చాలా సపోర్ట్ చేశారు, కానీ మళ్ళీ అడుగుతున్నాను, ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా డిఫరెంట్ కంటెంట్స్తో మీ ముందుకైతే నేను ఉంటాను. కాబట్టి కంటెంట్ లానే చూడండి. సో గైస్, మనమైతే 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. చాలామంది అడిగారు, అక్క వాళ్ళు మీకు ఏమవుతారు, వాళ్ళు అసలు ఎవరు ఏంటి, ఫ్రెండ్ వాళ్ళ పిల్లలా ఏంటా అని చెప్పి. వాళ్ళు మా మావయ్య వాళ్ళ పిల్లలు అనమాట. హాసిని అండ్ హర్షిత ఇద్దరు ట్విన్సే అనమాట. వాళ్ళు ఏ డ్రెస్ వేసినా సేమ్ టు సేమ్ వేస్తారు. అండ్ వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వ్లాగ్లో చెప్పాను, మీమర్గల్ 9 to 6 అని ఉంటుంది. మేము ఇంతకుముందు హారర్ చేసాము, ఫేక్ లాంగ్వేజ్ ప్రాంక్ చేసాము, అండ్ యాపిల్ ఛాలెంజ్ చేసాము. ఇలా మంచిగా కంటెంట్ మేము అయితే చేసాము. సో ఏది చేసినా కంటెంట్ బేస్ చేసుకొని మేము చేసాము. దాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి. ఇంకా అందరూ చాలామంది నన్ను, అక్క నిన్ను చాలా మంచిదాన్ని అనుకున్నాను, ఎంత చెడ్డదాన్ని అనుకోలేదు అని చాలామంది అన్నారు. నాకు బాధ అనిపించింది. అరే ఇది జస్ట్ ఒక కంటెంటే కదా, వీళ్ళు ఎందుకు, కానీ ఒక విధంగా హ్యాపీగా అనిపించింది. ఎలా అంటే ఓకే వీళ్ళు క్యారెక్టర్లో ఇంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నారా, ఓకే నా వీడియోస్ ఇంత రీచ్ అవుతున్నాయని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా హాస్ని హర్ష అయితే పాపం వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ ఈవినింగ్ టైంలో దగ్గరికి వచ్చి ఆ వీడియోస్ చేయడం, ఇటు స్టడీస్ మేనేజ్ చేస్తూ ఇటు వీడియోస్ మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళు పాపం కొంచెం స్టార్టింగ్ కదా అలానే అనిపిస్తుంది, బట్ నేను వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి, ఎందుకంటే స్టడీస్ ఫస్ట్ కదా. సో స్టడీస్ తర్వాత ఈ వీడియోస్ కాబట్టి, సో స్టడీస్ అన్నవి వాళ్ళు కామన్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుకుంటున్నారు. ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు రెడీగా ప్రీతి నెక్స్ట్ ఏ పార్ట్ నెక్స్ట్ ఏ సిరీస్ చేద్దామని చాలా ఫాస్ట్గా ఉన్నారు. నేను అనుకున్నాను అరే ఏంట్రా అనేసి అనుకున్నాను. అంటే ఓకే వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి, సో మనం వాళ్ళకి డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. ఏమో ఎవరు ఎప్పుడు ఏమవుతారో ఎవ్వరికీ తెలీదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, అంతేనా కాదా మీరు చెప్పండి. ఎవరి టాలెంట్ వాళ్ళది. అండ్ గివ్ అవే కోసం చెప్దాం అనుకున్నాను కదా, సో చాలామంది మెయిల్ చేశారు, చూశాను. సో నేనైతే వాళ్ళకి గివ్ అవే అనౌన్స్ చేయబోతున్నాను. అండ్ ఈ హాఫ్ సారీయే కాదు, ఇంకా డిఫరెంట్గా నేను ఇంకా చాలా కాస్ట్యూమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇది మాత్రం చెప్తున్నాను, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. లాస్ట్ గివ్ అవేకి నేను సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదని చెప్పాను, బట్ నెక్స్ట్ వచ్చే గివ్ అవేకి మాత్రం డెఫినెట్గా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందే. మంచి కాస్ట్లీ హాఫ్ సారీస్ కూడా నేను ఈసారి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. అండ్ చాలామంది కామెంట్ చేశారు, నువ్వు యూజ్ చేసింది కాదు కొత్తది ఇవ్వు, నువ్వు యూజ్ చేసింది ఎవడేసుకుంటాడు అని చెప్పి. ఇక్కడ యూజ్ చేసిందని పక్కన పెడితే బయట పిల్లలకి అసలు చెప్పాలంటే కొంతమంది బట్టలు అడుగుతారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఇంట్లో ఎక్కడ పెడితే మనం కబోర్డుల్లో ఎక్కడ పెడితే అక్కడ వదిలేస్తూ ఉంటాం, అట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చినా వేసుకుంటారని చెప్పేసి అనుకుంటాను. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేస్తారు, అక్క నాకు నీ హాఫ్ సారీ ఇస్తావా, మేము చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము, సో మా డాడీ ఫ్రూట్స్ ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటాం అక్క, నా దగ్గర ఎక్కువ బట్టలు లేవు, సో మా కాలేజ్లో ఫెస్ట్ అవుతుంది, ఆ ఫెస్ట్ టైంలో నాకు ఈ హాఫ్ సారీ వేసుకుంటారా అని. కానీ నాకు అంటే వాళ్ళకి వాల్యూ తెలుసు. లైక్ ఇప్పుడు కామెంట్ పెట్టారు కదా యూజ్ చేసినవని చెప్పి, వాళ్ళకి అలా ఉండదు, వాళ్ళకి ఆ కాస్ట్యూమ్ వాల్యూ తెలుసు కాబట్టే వాళ్ళు అలా పెట్టారు. సో నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా టెక్స్ట్ చేశారు. నేను ఒక అమ్మాయికి రీసెంట్గా రిప్లై ఇచ్చాను, బట్ నేను తర్వాత తన టెక్స్ట్ చూడలేదు, నేను చూస్తాను. తన మెసేజ్ కూడా నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం చెప్పింది, సో తన కాలేజ్ ఫీజు కోసం చెప్పింది. చూద్దాం, మనకి వీలైనంత వరకు, నాకు వీలైనంత వరకు నేను చాలా హెల్ప్ చేయడానికి అమ్మాయికి ట్రై చేస్తాను. అండ్ తన కాంటాక్ట్ కూడా తీసుకుంటాను. ఇన్స్టాగ్రామ్లో నేను చూడాలి, లాస్ట్ 2 days బ్యాక్ నేను తనకి రిప్లై ఇచ్చాను, తను రిప్లై ఇచ్చింది, తర్వాత నేను రిప్లై ఇవ్వలేదు, లైక్ టైం లేదు, చూడలేదు అసలు మెసేజ్. నేను చూసి తనకి ఏదో విధంగా ఫైనాన్షియల్గా ఏదో ఒక హెల్ప్ అయితే నేను చేస్తాను డెఫినెట్గా. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా మీ ఫ్యామిలీతో కూర్చొని చూడండి. తర్వాత ఇంకా మంచిగా ట్విస్ట్లు, సస్పెన్స్, ఇంకేమంటారు సర్ప్రైజ్ ఏవేవో ఉన్నాయి ఆ సిరీస్లో కాబట్టి. అండ్ చాలామంది అడిగారు, అక్క ఈ సిరీస్ నీ ఓన్ డైరెక్షనా, లైక్ ఎవరైనా ఏమైనా స్క్రిప్ట్స్ ఏమైనా ఇచ్చారా అని. ఈ స్క్రిప్ట్ రైటర్ నేనే, డైరెక్షన్ నేనే, కెమెరామెన్ నేనే, యాక్టర్ నేనే. సో అది చెప్పాలనుకున్నాను. సో గైస్, నా ఛానల్ని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు నా కంటెంట్ని మీ వరకు రావాలి అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.